ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకాసు వార్త 5వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఒక కుష్ఠరోగంతో బాధపడుతున్న ఒక మనుష్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి, ప్రభువా, నీకైనా ఇష్టమైతే దయచేసి నన్ను బాగుపరచు అని దేవుని పాదాల వద్ద వేదనతో ఏడుస్తూ చెప్తూ ఉన్నాడు. ఈరోజు అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? బహుశా నీ జీవితంలో కూడా వెలివేయబడిన పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు. అనేక మంది ఉన్నా సరే నిన్ను నీ కుటుంబాన్ని చిన్న చూపు చూస్తున్న పరిస్థితుల మధ్య ఉండొచ్చు. ఒక ఉద్యోగంలో వెనకబడిన వ్యక్తిగా ఉండి, ఆర్థికంగా వెనకబడినగా ఉండి, లేదా ఏ విషయములో నీవు తృణీకరించబడుతూ, నలగొట్టబడుతూ, మనసు వేదన కలిగిన పరిస్థితుల్లో ఉన్నావో, ఈరోజు దేవుడు నిన్ను చూచిన వాడై ఉండి ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆ మనుష్యుని ఎవరి దగ్గరికి రానివ్వలేదు, కానీ యేసయ్య మొదట వారిని తాకి ఆయన చెప్తున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధునివి కానగానే వెంటనే కుష్ఠరోగం పోయిందంట. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు నిన్ను దూరం పెట్టొచ్చు, కానీ ఆయన నీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను హక్కును చేర్చుకోవడానికి నీ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని వద్దకు రాగలిగితే, నీ హృదయాన్ని విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆయన తన గొప్ప కృపను ఈరోజు నీ మీద కుమ్మరిస్తారు. ఆనాడు ఆ వ్యక్తికి మొదట ఆదరణ దొరికింది. ఏ మనుష్యుడు ఆయన తాకలేదు, కానీ యేసయ్యే ఆ వ్యక్తిని తాకాడు. ఆ వ్యక్తి ధైర్యపడ్డాడు. తర్వాత దేవుడు ఒక్క మాట పలకగానే అనేక రోజుల నుంచి బాధపడ్డాడు కుష్ఠవ్యాధితో, వెంటనే స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా తరమబడుతున్నావా? కొన్ని విషయాల్లో ఇబ్బందులుగా ఉందా? ఇంకా కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబంలో సమస్యలుగా ఉందా? మనుష్యులెవ్వరూ బాగుపరచలేరు దీన్ని. నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే, అయ్యా, నీవు మాత్రమే నన్ను బలపరచగలవు, విడిపించగలవని నువ్వు దేవునితో చెప్పి ప్రార్థించి మొరపెట్టగలిగితే, ఈరోజే ఆయన ఒక్క మాట పలుకుతాడు. ఆ మాట నిన్ను, నీ సమస్తాన్ని చక్కదిద్దబోతూ ఉంది. హల్లెలూయా. ఇది మనుష్యులు ఇస్తున్న వాగ్దానం కాదు, ఇది దేవుడిస్తున్న వాగ్దానం. ఎందరైతే ఆయన మాట మీద విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే దేవుని వాగ్దానాన్ని నమ్ముతారో, వారి జీవితంలో వాగ్దానం నెరవేరుతుంది. అపవాది అంటాడు, ఈ వాగ్దానానికి నీకు సంబంధం లేదు, నీ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి, నీ అత్తమామలు ఎలా ఉన్నారు, నీ కుటుంబం ఇలా ఉంది, నీ జీవితం ఇలా వెళుతూ ఉంది, దీన్ని ఎవరు బాగుపరచలేరు, అదంతా నామమాత్రం అంటాడు. కానీ నమ్మొద్దు. ఏదైనా సరే నా ప్రభు క్రీస్తు వల్ల జరుగుతుంది, నా దేవుడు చేయగలడు, ఆయనకు అసాధ్యము లేదని నువ్వు పలుకుట ద్వారా, విశ్వసించుట ద్వారానే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆనాడు దేవుడు ఆ వ్యక్తిని బాగుపరిచినట్టుగా ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం విన్నావో నిన్ను కూడా దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.